హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రపై మరో కీలకమైన ప్రకటన చేశారు. ముఖ్యంగా వాస్తవానికి పాదయాత్రకు సంబంధించి గతంలోనే ఆయన మరో ఏడాదిన్నర తరువాత పాదయాత్ర మొదలు కానుంది, ఏడాదిన్నర పాటు ఆ పాదయాత్ర ఉంటుంది, చాలా సుదీర్ఘంగా ఉండబోతుందని మాత్రమే చెప్పారు. ఇప్పుడు ఇవాళ మరో కీలకమైన ప్రకటన చేశారు. ఇదే పాదయాత్రకు సంబంధించి పాదయాత్ర ఎలా ఉండబోతోంది అనేది. సో దీంతో ఒక క్లియర్ రూట్ మ్యాప్ అనేది దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. పాదయాత్రకు సంబంధించి వైఎస్ జగన్ తలపెట్టనున్నటువంటి పాదయాత్ర ఈసారి చాలా సుదీర్ఘంగా ఉండబోతోంది. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో వైఎస్ జగన్ ఈ విషయాన్ని, తన పాదయాత్ర గురించి కీలకమైన అప్డేట్ను వివరించిన ప్రయత్నం. వైఎస్ జగన్ తన పాదయాత్ర ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 150 నియోజకవర్గాల్లో ఉంటుందని తెలిపారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు జరిగినటువంటి పాదయాత్ర ఏదైతే మరో ప్రజా ప్రస్థానం సాగిందో, ఈ పాదయాత్ర 120 నియోజకవర్గాలను కవర్ చేసిన పరిస్థితి. అప్పటికే చాలా అతిపెద్ద పాదయాత్రగా గిన్నిస్ బుక్లో కూడా లిఖించిన పరిస్థితి. 120 నియోజకవర్గాలను కవర్ చేసినటువంటి పాదయాత్ర అది. అయితే ఈసారి అందుకు భిన్నంగా ఏకంగా 150 నియోజకవర్గాల్లో తన పాదయాత్ర ఉంటుందని చెప్పి ఇవాళ వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సో ఇది ఖచ్చితంగా చాలా నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఒక బూస్ట్ ఇవ్వనుంది. అతిపెద్ద గుడ్ న్యూస్గా మారనుంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాల గుండా పాదయాత్ర సాగిందంటే ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైసీపీకి ఒక జోష్ రానుందనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పాదయాత్ర 150 నియోజకవర్గాల్లో ఉంటుందని చేసిన ప్రకటన వైసీపీ కార్యకర్తల్లో, శ్రేణుల్లో కొత్త జోష్ తీసుకొస్తుంది. అదే సందర్భంలో మరో కీలకమైన విషయం, జగన్ 2.0 ఏదైతే పదే చెప్తున్నారో, ఈసారి జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మరోసారి స్పష్టం చేశారు. వాస్తవానికి కార్యకర్తల కోసం, ముఖ్యంగా పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల కోసం తాను గతంలో పెద్దగా ఏం చేయలేకపోయాననే వాస్తవాన్ని ఆయన అంగీకరించారు. ఈసారి మాత్రం కార్యకర్తలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తానని పదే చెబుతూ వస్తున్నారు. ఇవాళ కూడా మరోసారి భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని మరోసారి వెల్లడించారు. సో ఈ క్రమంలో మరో ముఖ్యమైన విషయం, ముఖ్యంగా రైల్వే కోడూరు వ్యవహారం, అంతకుముందు జరిగినటువంటి వివిధ, ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా జరిగినటువంటి రికార్డింగ్ డ్యాన్సుల వ్యవహారంలో మంత్రి దగ్గరుండి రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలని ప్రోత్సహించడం, చేయించడం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ ఏ విధంగా అయితే ఒక మహిళా ఉద్యోగిని లోబర్చుకున్న ఉదంతం బయటకు వచ్చిందో దీనిపై కూడా మాట్లాడారు. ఇంత నీచంగా, ఇంత వరస్ట్గా ఏపీలో పాలన సాగుతోంది, మహిళలపై ఆకృత్యాలు జరుగుతోంది, దీనిని తిప్పికొట్టాలని చెప్పి మరోసారి కార్యకర్తలకు పిలుపిచ్చిన పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ ఇవాళ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో వైఎస్ జగన్ ప్రకటించినటువంటి అంశాలు కార్యకర్తలను పెద్దగా ఆకట్టుకున్నాయి, పెద్దగా ఆకర్షించాయి. ముఖ్యంగా జగన్ 2.0లో ఈసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలకు పెద్ద పీట వేస్తానని చెప్పి మరోసారి స్పష్టం చేయడమే కాకుండా, పాదయాత్ర ఏదైతే ఒక జోష్గా మారిందో, పాదయాత్ర కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారో, ఆ పాదయాత్ర 150 నియోజకవర్గాల్లో ఉంటుందని చెప్పడం మరో విశేషం. ఎందుకంటే గత పాదయాత్ర కేవలం 120 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఈసారి అంతకు మించి 150 నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగనుంది.